హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ సైకాలజీలో మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు, మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీలో అంతఃపరీక్షణ పద్ధతి గురించి, అలాగే పరిశీలన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి అని 4 పద్ధతులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. దీంట్లో ప్రయోగాత్మక పద్ధతి గురించి ఈరోజు చూద్దాం. అంతకుముందు వరకు పరిశీలన పద్ధతుల గురించి ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాంట్లో ఉన్న విభాగాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. థర్డ్ వన్ వచ్చేసేసి ప్రయోగాత్మక పద్ధతి. ఏంటి ప్రయోగాత్మక పద్ధతి అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్, పేరులోనే ఉంది, ఎక్స్పెరిమెంట్ చేయటం అనమాట. అంటే సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ చేయటం అనేది జరుగుతుంది. సైకాలజీ అంటేనే మనసుకు సంబంధించిన శాస్త్రం, అట్ ది సేమ్ టైం ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అని చెప్పుకోవటం జరిగింది కదా. ఈ ప్రవర్తన మీద, అంటే ఒక మనిషి యొక్క మనసు మీద, అలాగే ప్రవర్తన మీద అధ్యయనం చేయటం ఒక ఎత్తు అయితే, దాని మీద ప్రయోగం చేయటం అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇట్స్ నాట్ పాసిబుల్, అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. అందుకని 20వ శతాబ్దం ఏదైతే ఉందో దానికి పూర్వం వరకు ఈ సైకాలజీలో ప్రయోగాలు అనేవి చాలా తక్కువగా జరిగేవి. ఎందుకని? అది చాలా ఎలా చెప్పాలంటే అది ఒక సాహసంగా చెప్పుకోవచ్చు. అంత క్లిష్టమైనది కాబట్టి. ఎందుకంటే మనసుని పట్టి దాని మీద ప్రయోగాలు చేయటం, ఒక మనిషి యొక్క ప్రవర్తన పట్టి ప్రయోగాలు చేయటం అంటే అంత సులభమైన పద్ధతి కాదు. కాబట్టి 20వ శతాబ్దానికి పూర్వం వరకు ఏంటంటే ఈ సైకాలజీలో ప్రయోగాలు అనేవి చాలా తక్కువగా జరిగేవన్నమాట. వాస్తవానికి ఆల్రెడీ మనం ఈ లెసన్ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా. 1879లో లిప్జింగ్లో వూంట్ అని శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో, ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట, ఫస్ట్ మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించారనమాట. ఆయన ఈ మనోవిజ్ఞాన ప్రయోగశాలను స్థాపించడంతో ఈ శాస్త్రం ఏదైతే సైకాలజీ ఉందో దాంట్లో ప్రయోగాత్మక పద్ధతులకు ప్రాధాన్యత ఎక్కువైంది. సో ఈయన ఈ ప్రయోగశాలను స్థాపించకపోతే ప్రయోగాలు చేయటం అనేది చాలా రేర్గా జరిగేవి. ఈ సైకాలజీ ఇంత డెవలప్ అయ్యి ఉండేది కాదేమో. మనకు ఆల్రెడీ తెలుసు లిప్జింగ్ అనే నగరంలో వూంట్ అనే సైకాలజిస్టు మనోవైజ్ఞానిక ప్రయోగశాలను 1879లో స్థాపించారని మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఈయన యొక్క కృషి ఫలితంగానే ఈరోజు సైకాలజీ ఇంత డెవలప్ అయింది. సైకాలజీ మీద ఇన్ని ప్రయోగాలు చేయటం సాధ్యమవుతుంది. ఈ శాస్త్రంలో ప్రయోగాత్మక పద్ధతులకు ప్రాధాన్యత ఎక్కువైందంటే బికాజ్ ఆఫ్ వూంట్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ల్యాబొరేటరీ వల్ల మూలంగానే. అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్గానే మనం చెప్పుకోవచ్చు. నాటి నుంచి, అంటే ఎప్పుడైతే వూంట్ అనే శాస్త్రవేత్త లిప్జింగ్లో ప్రయోగశాల, మనోవిజ్ఞాన శాస్త్ర, సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీని ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి ఈ పద్ధతిని మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో, ఈ సైకాలజీ రిలేటెడ్ సైంటిస్టులు విస్తృతంగా ఉపయోగిస్తున్నారనమాట. ఎప్పుడైతే డే 1 నుంచి ఎప్పుడైతే ఈయన వూంట్ అనే శాస్త్రవేత్త ప్రయోగశాలను స్థాపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాంట్లో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఆ ల్యాబ్ అనేది ఏ రకంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే చెప్పలేం, అన్ని రకాలుగా అక్కడ ప్రయోగాలు జరగటం అనేది జరిగింది. ఈ సైకాలజీ ఇంత డెవలప్ అయిందంటే దాంట్లో 99% ఈ ప్రయోగాత్మక మనోవైజ్ఞానిక ప్రయోగశాల ఉంది కదా, దాని ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు. నేడు ఈ పద్ధతి మనోవిజ్ఞాన శాస్త్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు సైకాలజీలో ఈ కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే ఈ పద్ధతి అంటే ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఏదైతే చాలా అరుదుగా జరిగాయో స్టార్టింగ్లో, ఏవైతే చేయటానికి భయపడ్డారో, ఏవైతే జరగవు అనుకున్నారో అదే ఈరోజు సైకాలజీలో కీ రోల్ ప్లే చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంట్ అనేవి ఈరోజు సైకాలజీ ఇంత డెవలప్ అవడానికి కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ప్రవర్తనను అధ్యయనం చేయటానికి ప్రయోగ పద్ధతిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతిగా చెప్పవచ్చు. ప్రవర్తన, ఒక మనిషి యొక్క బిహేవియర్ను అబ్జర్వ్ చేయటం అంటే అది ఏదో పైపైన అబ్జర్వ్ చేసి వదిలేస్తామంటే కుదరదనమాట. ఆ బిహేవియర్ అర్థం చేయటానికి ఏంటంటే ప్రయోగ పద్ధతి అనేది ఏదైతే మనం ఎక్స్పెరిమెంటల్గా మనం అబ్జర్వ్ చేసామో, ఎక్స్పెరిమెంటల్గా స్టడీ చేసామో అది దాంట్లో ఎక్కువ వస్తునిష్టత ఉంటుందన్నమాట. వస్తునిష్టత అంటే చాలామందికి తెలిసిన విషయమే.
ఏంటంటే దాంట్లో కల్తీ అనేది ఉండదు. అవునా? మన యొక్క అభిప్రాయాలు అక్కడ చొప్పించడానికి ఉండవు. మన ఇష్టాలతో పని ఉండదు. అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రమే క్వాలిటీ అనేది మనకి అక్కడ అందుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో, అలాంటి వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతి అంటే సైంటిఫిక్ మెథడ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్. ఓకేనండి. ప్రవర్తనను అధ్యయనం చేయడం ఒక పర్సన్ యొక్క కంప్లీట్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ ప్రవర్తనను ఏదైనా చేంజ్ చేయాలా, ఎలా డెవలప్, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి. దాన్ని అధ్యయనం చేయటానికి ఈ ఎక్స్పెరిమెంట్ మెథడ్ ఏదైతే ఉందో అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతి సైంటిఫిక్ మెథడ్గా చెప్పవచ్చు. ఎవరి మానసిక లేదా ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేయదలిచామో, ఎవరినైతే మనం వాళ్ళ యొక్క మానసిక ఒక పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క మానసిక లేదా ప్రవర్తన ఈ రెండు ఉంటాయి కదా, ఈ రెండు క్యారెక్టర్స్ని మనం స్టడీ చేయాలనుకుంటున్నామో వారిని లేదా వాటిని పరీక్షించడానికి చేసే ప్రయత్నమే ప్రయోగం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు మెంటల్ క్యారెక్టర్స్ అంటే మెంటల్ బిహేవియర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనసుకు సంబంధించిన లక్షణాలు ఆర్ వాళ్ళ యొక్క ఆలోచన తీరు, అలాగే ప్రవర్తన బిహేవియర్కు సంబంధించిన లక్షణాలు, ఈ రెండింటిని స్టడీ చేయదలుచుకున్నాం కదా. వాటిని లేదా వారిని అంటే ఇక్కడ మనం వాళ్ళ యొక్క మానసిక అలాగే ప్రవర్తన ఈ రెండింటిని అధ్యయనం చేయవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఒక పర్సన్ కూడా ఏం చేయవచ్చు, పరీక్షించవచ్చు. ఓకేనండి. ఇక్కడ 3 విషయాలు జరుగుతాయి. మనం వాళ్ళ యొక్క మానసిక కండిషన్ని అలాగే ప్రవర్తన లక్షణాలని అబ్జర్వ్ చేస్తున్న టైంలోనే ఒక మనిషిని కూడా మనం ఏం చేస్తున్నాం అక్కడ పరీక్షిస్తున్నాం. ఇక్కడ 3 విషయాలు జరుగుతున్నాయి. వారిని లేదా వాటిని అంటే ఆ పర్టికులర్ పర్సన్ని లేదా ఈ మానసిక లక్షణాలను ప్రవర్తన లక్షణాలను అబ్జర్వ్ చేయటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అని చెప్పవచ్చు అనమాట. అర్థమైంది కదా. లేదా ఇంకో రకంగా చెప్పుకుంటే ఏదైనా ఒక దృగ్విషయాన్ని ఒక మంచి సబ్జెక్ట్ని కానీ ఏదైనా మనకు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ప్రవర్తన లక్షణాలు అనుకుందాం, దాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అంటే అక్కడ కండిషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, కంట్రోల్డ్గా ఉన్నాయి, ఆల్రెడీ ముందే నిర్ణయించి ఉన్నాయన్నమాట. అటువంటి ఒక ల్యాబ్ అంటేనే నియంత్రణ పరిస్థితి కదా. ఆ పరిస్థితిలో అధ్యయనం చేయడానికి ప్రయోగం అనవచ్చు. అంటే ఒక దృగ్విషయం అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన తీసుకుందాం, అతన్ని తీసుకెళ్ళి నియంత్రణ పరిసరాలు అంటే ఒక 4 గోడల మధ్య ఒక ల్యాబొరేటరీలో ఒక ల్యాబ్లో పెట్టేసేసి ఆయన యొక్క లక్షణాలు కానీ ఆయన యొక్క ప్రవర్తన కానీ మనం అక్కడ స్టడీ చేస్తున్నాం కదా, దాన్ని కూడా ప్రయోగంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ ఆర్ సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇలాగే ఉంటాయి. విజ్ఞాన శాస్త్రంలో లాగా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు కూడా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో అంటే ఇప్పుడు మన విజ్ఞాన శాస్త్రం సైన్స్ రిలేటెడ్ ప్రయోగాలు చేస్తాం కదా, అవి ఏవైతే ఉన్నాయో మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు కూడా ఈ సైకాలజీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఏదైతే ఎక్స్పెరిమెంటల్ ల్యాబొరేటరీ సైకాలజీ రిలేటెడ్ ఉందో దాంట్లో క్లాస్ రూమ్లో అలాగే అంటే మన క్లాస్ రూమ్లో కూడా చేయవచ్చు అంటే ఎస్ చేయవచ్చు. అక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క మానసిక ప్రవర్తనను వాళ్ళ యొక్క బిహేవియర్ని వాళ్ళ యొక్క పర్సనాలిటీని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ బయట సమాజంలో కుటుంబంలో కూడా సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తనను కూడా మనం స్టడీ చేయవచ్చు. ఫ్యామిలీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, అలాగే సమూహాలు గ్రూప్స్లో నిర్వహించవచ్చు అనమాట. నిర్వహించి ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు. ఎస్, దీన్ని ఎలాగైతే మనం సైన్స్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తామో దీన్ని కూడా అలాగే చేయవచ్చు. ఇక్కడ మనకి ప్రయోగ వాతావరణం అనేది ఏంటంటే ఇవే క్లాస్ రూమ్లో అయినా చేయవచ్చు, సమాజంలో చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళ గురించి చేయొచ్చు, గ్రూప్స్ సమూహాల్లో నిర్వహించి వాళ్ళ యొక్క ప్రవర్తనను మనం అధ్యయనం చేయవచ్చు అన్నమాట. అయితే మానవ ప్రవర్తనపై సహజ పరిస్థితుల్లో లేదా కృత్రిమ పరిస్థితుల్లో ప్రయోగాలు నిర్వహించిన ముందుగా ఏర్పాటు చేసిన లేదా నియంత్రించిన పరిస్థితులు ఉండవలసి ఉంటుంది. ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఆర్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేది ఎవరి మీద అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన మీద, ఒక మనిషి యొక్క బిహేవియర్ మీద. ఆ టైంలో ఏంటంటే సహజ పరిస్థితులు కానీ కృత్రిమ పరిస్థితులు కానీ మనం అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయవలసి ఉంటుంది. ఏదైతే ఈ ఎక్స్పెరిమెంట్ నిర్వహించినా ముందుగా ఏంటంటే ఏర్పాటు చేసిన లేదా నియంత్రణ పరిస్థితులు ఉండవలసి ఉంటుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ మెథడ్లు ఏంటంటే
మనం ఏదైతే పరిస్థితి అక్కడ ఉంటుందో దాన్ని ముందుగానే మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ పర్టిక్యులర్ కండిషన్స్‌ని మనం నియంత్రించవలసిన అవసరం కూడా లేలేకపోలేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు గురించి ఉంటాయి కదా! వాటి లాంటివి ఇవి కూడా అనుకోవచ్చు. నియంత్రించిన పరిస్థితిలో ఉండవలసి ఉంటుందనమాట. ప్రతీది కూడా నియంత్రణలోనే ఉంటుంది. అంటే బియాండ్ ద లెవెల్స్ ఏది ఎళ్ళకూడదు అని ఒక రకంగా చెప్పడం జరుగుతుంది. ప్రయోగ పద్ధతులు ఏంటంటే కొన్ని పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి ప్రయోగ పద్ధతిలో ఏం జరుగుతుందంటే కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కదా! మనకు తెలిసిందే సైకాలజీ స్టడీ చేసిన చాలామందికి వీటి గురించి తెలుస్తుంది. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటి అవి అంటే ఫస్ట్ ఉద్దీపన. ప్రయోగ పద్ధతిలో మనం ఉపయోగించేవి ఏంటంటే రిమైనింగ్ మిగతా సైన్స్‌కి సంబంధించినవి కాకుండా అంటే విజ్ఞాన శాస్త్రం, సైన్స్‌కి సంబంధించినవి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వీటిలో పద్ధతులకు సంబంధించిన పదాలు వేరేలాగా ఉంటాయి. ఈ సైకాలజీకి సంబంధించిన పదాలు వేరే రకంగా ఉంటాయన్నమాట. ఏంటి అవి అంటే ఫస్ట్ ఉద్దీపన అనేది ఉంటుంది. ప్రతిస్పందన, ప్రయోక్త, ప్రయోజ్యుడు, చరాలు, సమూహాలు. ఉద్దీపన ఏంటంటే స్టిమ్యులస్. మనం ఏదైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్నామో అదనమాట. దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు చూడండి, దాన్ని ప్రతిస్పందన అంటారు. ప్రయోక్త అంటే ఎక్స్పెరిమెంట్. ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నారో ఆయన అనమాట. ప్రయోజ్యుడు అంటే మనకి సబ్జెక్ట్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ పర్సనే అయ్యుండొచ్చు. అంటే మనం ఎవరి మీద అయితే ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నామో అతను. చరాలు అంటే వచ్చి వెళ్తూ ఉంటాయని చెప్పాం కదా! స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు, నియంత్రిత చరాలు అని ముందు ముందు వాటి గురించి చెప్పుకుందాం. తర్వాత సమూహాలు, గ్రూప్స్ ఇవన్నీ కూడా ఈ ప్రయోగ పద్ధతిలో ఉపయోగించిన కొన్ని పదాలనమాట. అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. మిగతా ప్రయోగ పద్ధతులతో కంపేర్ చేస్తే ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఉద్దీపన గురించి చూద్దాం. ఏంటి ఉద్దీపన అంటే ప్రవర్తన కలుగజేసేదాన్ని ఉద్దీపన అంటారు. యెస్. ఒక మనిషిలో ఉద్దీపన అంటే ఏంటంటే ఒక ప్రవర్తన. అతనిలో ఒక ప్రవర్తన ఏదైతే ప్రవర్తన మనం స్టడీ చేయదలుచుకున్నామో ఆ ప్రవర్తన కలుగజేయటానికి మనం ఉపయోగించేదే ఉద్దీపన అనమాట. ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి ఏంటిది ఐస్ క్రీమ్ చూడగానే నోరూరుతుంది కదా! ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన అంశం అనమాట. అక్కడ మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది? వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ చూడగానే వాళ్ళకి వాళ్ళ సలైవా పర్సెంటేజ్ ఎంత ఉంది? ఏంటి? ఇలా కొన్ని ఉంటాయి. వాటి గురించి మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నాం. కాబట్టి అక్కడ మనం క్రియేట్ చేసింది ఏంటిది? ఉద్దీపన. ఆ ఉద్దీపన ఏంటిది? ఐస్ క్రీమ్ అనేది ఉద్దీపన. ఓకేనా? అక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన హ్యాపీనెస్‌ని మనం అబ్జర్వ్ చేయదలుచుకున్నాం. స్టడీ చేయదలుచుకున్నాం. అర్థమైంది కదండీ! ఉద్దీపన అంటే ఏం లేదు. ఒక మనిషి యొక్క ప్రవర్తనను కలుగజేసేదాన్ని ఉద్దీపన అంటారు. అంతకుమించి పెద్దగా ఏమి దీని గురించి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా మనం ఒక ఉద్దీపన కలుగజేస్తే అతని యొక్క ప్రవర్తనలో, బిహేవియర్‌లో కొంచెం అంటే కొంచెం చేంజెస్ వస్తాయి కదా! ఆ చేంజెస్ రావటానికి కారణమైందే ఉద్దీపన. ఓకేనా? దానికి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారనే ప్రతిస్పందన. ఉద్దీపనకి, ప్రతిస్పందనకు మధ్య చాలా జరుగుతాయి. దాని గురించి కూడా స్టడీ చేయొచ్చు మనం. నెక్స్ట్ ప్రతిస్పందన. ఈ ఉద్దీపనకు ఎవరైతే వ్యక్తి చూపే ప్రతిచర్యే ప్రతిస్పందన. అదే చెప్పాం కదా! ఉద్దీపన ఏదైతే ఉంటుందో దానికి ఎవరైతే రియాక్ట్ అవుతారో, రెస్పాండ్ అవుతారో ఆ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ అయ్యేదాన్నే ప్రతిస్పందించడం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది పిల్లలు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇంజెక్షన్ చూడగానే ఏడవటం స్టార్ట్ చేస్తారు కదా! అక్కడ ఇంజెక్షన్ అనేది ఏంటిది? ఉద్దీపన. ఏడవటం అనేది ప్రతిస్పందన. ఇదనమాట. ఇంకా ప్రతిస్పందించారు. అతను ఇంజెక్షన్ చేయడం తర్వాత విషయం. ఫస్ట్ ఇంజెక్షన్ చూడగానే ఏమవుతుంది? ఏడుపు అనేది వస్తుంది. అది ప్రతిస్పందన. ఉద్దీపన ఇంజెక్షన్ అయితే అక్కడ ఏడవటం అనేది ప్రతిస్పందన. ఈ ఉద్దీపనకి, ప్రతిస్పందనకి మధ్యలో జరిగే చాలా విశేషాలు ఉంటాయి. తర్వాత చెప్పుకుందాం మనం. సో ఇదనమాట. ఉద్దీపన ప్రవర్తనను క్రియేట్ చేసేది ఉద్దీపన. ఆ ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ఉద్దీపనకు రియాక్ట్ అవ్వటం అనేది ప్రతిస్పందన. కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు దీంట్లో. ప్రయోక్త లేదా పరిశోధకుడు. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే ప్రయోక్త లేదా పరిశోధకుడు. పరిశీలన చేసే వాళ్ళని ఏమంటాం? పరిశోధకుడు అంటారు కదండి, అతనే అనమాట. ప్రయోగాన్ని నిర్వహించేవాడిని ప్రయోక్త అంటాం. ప్రయోగ పద్ధతిలో తప్పనిసరిగా ఉండవలసింది ప్రయోక్త. ప్రయోక్త లేకుండా అక్కడ ప్రయోగ పద్ధతి అనేది జరగదు, ముందుకు వెళ్ళదు. మెయిన్గా ఉండాల్సింది ప్రయోక్త.
ఈ ప్రయోక్తి ఉద్దీపనను క్రియేట్ చేయాలన్నా, ఉద్దీపనకు అంటే ఒక ప్రవర్తనను డిసైడ్ చేయాలన్నా, ఆ ప్రవర్తన కావాలంటే ఎటువంటి ఉద్దీపనను క్రియేట్ చేయాలి అనేది ఆలోచించడానికి, అలాగే ఆ ఉద్దీపనకు తగిన రెస్పాండ్ ఎలా వస్తుంది అని వీటన్నిటిని డిజైన్ చేసేది ఈ ప్రయోక్త మాత్రమే. ఈయన లేకుండా ప్రయోగ పద్ధతి అనేది ముందుకు వెళ్ళదు, అసలు జరగదు, ఊహించుకోవడం కూడా కష్టం అన్నమాట. ప్రయోజ్యుడు. ఎవరి ప్రయోజ్యుడు అంటే అసలు ఎవరి మీదైతే ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అనేది నిర్వహిస్తున్నామో వారిని ప్రయోజ్యుడు అంటారు. ఎక్స్పెరిమెంట్ ఏదైతే మనం చేస్తున్నామో ఎవరి యొక్క ప్రవర్తనను, ఇప్పుడు ఉద్దీపన కలగజేస్తుంది, ప్రవర్తన కలగజేసేది ఉద్దీపన అని చెప్పుకున్నాం కదా. ఈ ఉద్దీపనను ఈ ప్రయోజ్యుడి మీద కలగజేయాలి. ఓకేనా. ఈయన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఒక ఉద్దీపన ఈ పర్టికులర్ పర్సన్ మీద చేస్తున్నాం. ఆ ఉద్దీపన వల్ల ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆ ప్రవర్తనకు ఆయన రెస్పాండ్ అయ్యాడు. ఇవన్నీ చేసింది ఒక ప్రయోజ్యుడు. ఈ ప్రయోజ్యుడు ప్రయోక్త. ఈ ప్రయోక్త ఎవరి మీద చేస్తున్నాడు? ప్రయోజ్యుడు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఎవరి మీద అయితే ప్రయోగం నిర్వహిస్తున్నామో వారిని ప్రయోజ్యుడు అంటారు. ప్రయోగ పద్ధతిలో ప్రయోజ్యుడు కూడా ప్రముఖ పాత్ర వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు మీరు చాలా సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. ప్రవర్తనను కలుగజేసేదాన్ని అంటాం ఉద్దీపన అంటాం. అంటే ఫస్ట్ వచ్చేది ఏంటిది? ఉద్దీపన. ఈ ఉద్దీపనకు రెస్పాండ్ అయ్యేదాన్ని ప్రతిస్పందన అంటాం. ఓకేనా. ఈ రెండింటిని, ఉద్దీపనను ప్రతిస్పందన అబ్జర్వ్ చేసేది అసలు ఉద్దీపన క్రియేట్ చేసింది ఎవడు? ప్రయోక్త అనమాట. ఓకేనా. ఈ ప్రయోక్త ఎవరి మీద చేస్తున్నారు అంటే ఒక ప్రయోజని యొక్క ప్రవర్తనను కలగచేయటానికి, అంటే ఒక ప్రయోజని యొక్క ప్రవర్తనను అబ్జర్వ్ చేయడానికి ఉద్దీపనను కలగజేసి ఆ టైంలో అతని యొక్క ప్రతిస్పందన అబ్జర్వ్ చేసేదే ప్రయోక్త. ఓకేనా. ఆ ప్రయోక్త ఎవరి మీద చేస్తున్నారు? ఇవన్నీ ప్రయోజ్యుడి మీద చేస్తున్నారు. సింపుల్గా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఉద్దీపన, ప్రతిస్పందన, ప్రయోక్త, ప్రయోజ్యుడు. నెక్స్ట్ వచ్చేసి చరాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి? చరాలు. చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తాను మారేది అని అర్థం. ఎస్, చరాలు అనేవి ఏంటంటే పాజిటివ్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం నెగిటివ్గా కూడా ఉంటాయి. చరం అంటే ఏంటంటే మార్చడానికి వీలుగా ఉంటుంది లేదా దానంతరగా అదే మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ప్రయోగాల్లో 2 చరాలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో 3వ చరం కూడా తటస్థపడుతుంది. మనకు తెలిసింది 2, స్వతంత్ర చరాలు, పరతంత్ర చరాలు. కానీ కొన్నిసార్లు ఏంటి తటస్థపడేది 3ది ఉంటుంది కదా, అది కూడా వస్తుంది అని చెప్తారు. ఏం లేదండి, చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తానుగా మారిపోయి వచ్చి వెళ్ళిపోయేదన్నమాట. ఓకేనా. 2 చరాలు ఉంటాయన్న కదా, స్వతంత్ర చరం, పరతంత్ర చరం అని ఉంటుంది. ఓహో, ఇక్కడ ఇచ్చేసారండి, అదిగోండి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం అంట. థర్డ్గా వచ్చి వెళ్ళేది ఏంటంటే మధ్యస్థ చరం లేదా జోక్య చరం. ఇది మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. జోక్యం చేసుకొని వెళ్తుందని దాంట్లో ఉంది కదా, అదనమాట. ఏంటి స్వతంత్ర చరం అంటే ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలు కానీ ఉద్దీపింపజేసే పరిస్థితులను కానీ తాను పరీక్షించదలుచుకున్న పద్ధతిలో మలచడానికి స్వతంత్ర చరం అంటారు. ఇక్కడ నేను ఎందుకు ఒకసారి రీడ్ చేస్తున్నానంటే ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వర్డ్స్. చదివి ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, అందుకని. స్వతంత్ర చరాలు ఇప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి. ఉద్దీపనలో స్వతంత్ర చరాలు అనవచ్చు. ఎస్, ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త అంటే ఎవరో కాదు, ఎక్స్పెరిమెంట్ చేసే ఆయన, పరిశోధకుడు అనుకోండి. ఆయన ఏం చేస్తున్నారు? ఉద్దీపనలు కానీ ఉద్దీపింపజేసే పరిస్థితులు కానీ తాను పరీక్షించదలుచుకున్న పద్ధతిలో మలుచుకోవటానికి స్వతంత్ర చరం అంటారు. ఆయనకు ఉద్దీపన కానీ కొన్ని కండిషన్స్, ఈ ఉద్దీపన తయారు చేసే పరిస్థితులు ఉంటాయి కదా, వాటిని కానీ తాను ఏం చేస్తున్నా అబ్జర్వ్ చేయదలుచుకున్నాడు. అప్పుడు ఏదైతే అబ్జర్వ్ చేయదలుచుకున్నారో దలుచుకున్న పద్ధతిలో ఏదైతే తనకు నచ్చిన విధంగా ఏ మెథడ్లో అయితే తను పరీక్షించదలుచుకున్నాడో దాంట్లో దాన్ని ఏం చేస్తున్నాడు? ట్యూన్ చేసుకుంటున్నాడు, మలుచుతున్నారు. దేన్ని? ఉద్దీపనను కానీ ఆ ఉద్దీపనను కలుగజేసే పరిస్థితిని కానీ తన ఎక్స్పెరిమెంట్కి అనుకూలమైన పద్ధతిలో ట్యూన్ చేసుకుంటున్నారు, మలుచుతున్నారు. ఆ మలచటాన్ని స్వతంత్ర చరం అంటారు. అర్థమైందండి? ఏం లేదండి, పరిశోధకుడు ఎవరైతే ఉన్నారో పరిశీలించి ఆయన ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఒక పర్సన్ మీద. ఒక పర్సన్ అంటే ప్రయోజ్యుడు అనుకోండి.
ఆయన మీద చేసినప్పుడు అంటే కొన్ని ఉద్దీపనలు క్రియేట్ చేయాలి అక్కడ. ఆర్ ఆ ఉద్దీపనను రావటానికి కావాల్సిన కొన్ని సిట్యుయేషన్స్ అయినా తాను క్రియేట్ చేయాలి. అప్పుడు ఆయన ఆ ఉద్దీపన తాలూకా కొన్ని ప్రవర్తనలు పరీక్షించదలుచుకున్నాడు. ఓకేనా? ఆ పరీక్షించదలుచుకున్న పద్ధతి ఏదైతే ఉందో ఆ మెథడ్‌లోకి ఏం చేస్తున్నాడు? మలుస్తున్నాడు. మౌల్డ్ చేస్తున్నాడు. ఆ మౌల్డ్ చేయడాన్ని స్వతంత్ర చరం అంటారు. ఓకేనా? స్వతంత్ర చరాలు ఎప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉంటాయి. ప్రయోక్త అంటే ఎక్స్‌పెరిమెంట్ ఎవరైతే చేస్తున్నారో పరిశోధకుడు ఆయన ఆధీనంలోనే ఉంటాయి స్వతంత్ర చరాలు. ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చా అంటే యెస్. ఉద్దీపనలు ఖచ్చితంగా స్వతంత్ర చరాలు అనవచ్చు. ఉద్దీపనలు అంటే నథింగ్ బట్ స్వతంత్ర చరాలే. ఓకేనా? అన్ని కండిషన్‌లో కాదు, కొన్ని కండిషన్‌లో. ఎందుకని స్వతంత్ర చరం అంటే ఈ ఈ స్వతంత్ర చరాలు ఎప్పుడు ఎవరి ఆధీనంలో ఉంటున్నాయి? ప్రయోక్త ఆధీనంలో ఉంటున్నాయి. అలాగే ఉద్దీపింపచేసే పరిస్థితులు గానీ, ఉద్దీపనలు గానీ క్రియేట్ చేసేదెవరు? ప్రయోక్త. సో, కాబట్టి స్వతంత్ర చరాలు ఉద్దీపనలు అనవచ్చు కదా! ఉద్దీపనలు స్వతంత్ర చరాలు అనవచ్చు కదా! అనవచ్చు. ఇది ఎప్పుడు కూడా ప్రయోక్త అంటే మన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు కదా! వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. సింపుల్. ఒక ప్రయోగం చేస్తున్నారు ఎవరైనా అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏమంటాం? ప్రయోక్త. పరిశోధకుడు అంటాం. ఆయన ఏం చేయాలి? కొన్ని ఉద్దీపనలు క్రియేట్ చేయాలి. ఆ ఉద్దీపన రావటానికి కావాల్సిన సిచ్యువేషన్ అయినా తాను క్రియేట్ చేయాలి. ఆ టైంలో ఆ సిచ్యువేషన్‌లో అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే ప్రయోజ్యుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనేది తాను చూడాలి, పరీక్షించాలి, అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఆ పర్టిక్యులర్ కండిషన్‌ని ఏం చేస్తున్నాడు? తనకు ఏదైతే ఎక్స్‌పెరిమెంట్ చేయదలుచుకున్నాడో ఆ పద్ధతిలో ట్యూన్ చేసుకుంటున్నాడు, మలుస్తున్నాడు. దాన్ని స్వతంత్ర చరం అంటారు. ఇవి ఎప్పుడు ప్రయుక్త ఆధీనంలోనే ఉంటాయండి. ఓకేనా? ఉద్దీపనలు స్వతంత్ర చరాలు అనవచ్చు. నెక్స్ట్ పరతంత్ర చరాలు. సో, పరతంత్ర చరాలు, మధ్యస్థ చరాల గురించి నెక్స్ట్ క్లాస్‌లో చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.